నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్తా ఉందంటూ కూడా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ చెనగాని దయాకర్ గారు అయితే చెప్తా ఉన్నారు. సో మరి ఈరోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కూడా కలవడం జరిగింది. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా చెనగాని దయాకర్ గారు ఇద్దరు వెళ్ళి కూడా మాట్లాడడం జరిగింది. ఉద్యోగాలకి అంతా రంగం సిద్ధంగా ఉందంటూ కూడా అన్నగారు చెప్తున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో రాష్ట్రంలో కొన్ని రోజుల నుండి కూడా నిరుద్యోగులందరూ ఒక పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఆగస్టు 15 వరకు మాకు నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ కూడా వాళ్ళు కొన్ని ధర్నాలు చేసిన పరిస్థితి. సో మీరు ఈరోజు బట్టి విక్రమార్క గారిని కూడా కలిసినా అని చెప్పేసి ఫొటోస్ వచ్చినాయి. దానికి సంబంధించి మీరు చెప్తా ఉన్నారు. సో ఏంటి ఏం శుభవార్త చెప్పబోతున్నారు? మరి ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహ ప్రతిష్టకు భూమి పూజకు వచ్చినటువంటి గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారితో నాతో పాటు నేను, మన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఇద్దరం కలిసి తెలంగాణలో నిరుద్యోగులు కొంత అండ్రస్ట్లో ఉన్నారు. వాళ్ళకు మనం ఉద్యోగాల భర్తీ అంశంలో చేయాల్సిన అవసరం ఉంది. కానీ సందర్భంగా కొంతమంది మనం నిరుద్యోగులతోని మాటామంతిలా ఒక భేటీలాగా జరిగితే తెలంగాణలో ఒక మంచి ప్రభావితం అవుతుందని బట్టి గారితో మేము మాట్లాడడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి గారు కూడా ఉద్యోగాల భర్తీ అంశం పైన కూడా బట్టి విక్రమార్క గారు ఉన్నతమైన అధికారులతో తెలంగాణలో ఖాళీల వివరాలు తెలుసుకుంటారని ముఖ్యమంత్రి గారు కూడా గతంలో చెప్పడం జరిగింది. అదే అంశాన్ని కూడా బట్టి గారు గుర్తు చేస్తూ ఈ వరుస కార్యక్రమాల వల్ల మనం కాలేకపోయినాం. ఈ నెల 26 లోపు మనము ఈ యొక్క నిరుద్యోగులతో భేటీ మనం ప్రజావాణి అని చెప్తున్నాం కాబట్టి మనం ప్రజాభవన్లోనే నిరుద్యోగులతో కలిసి అందరితో మనం వాళ్ళ యొక్క సమస్యలు కూడా తెలుసుకుందామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఉద్యోగాల భర్తీ అంశంలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. త్వరలోనే రానున్న రోజులలో భారీ ఉద్యోగాల కల్పనకి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతా ఉంది. ఆల్రెడీ సన్నాహాలు జరుగుతున్నాయని రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మన అందరికీ వివరించడం జరిగింది. నిరుద్యోగులు చెప్తున్న ప్రధాన అంశం ఏంటంటే త్వరలో కాకుండా మాకు డేట్ ఆర్ ఒక టైం మెన్షన్ చేస్తే దాన్ని బట్టి మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అన్న. మరి ఎందుకు మరి నిరుద్యోగ పట్ల ప్రభుత్వం ఎందుకు మరి క్లారిటీ ఇవ్వదలుచుకోలేదంటే ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగాల భర్తీ అంశంలో తెలంగాణలో ఐఏఎస్ కమిటీతోని తెలంగాణలో ఉద్యోగుల సంఖ్య ఎంత, మనం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలి, అసలు ఏ శాఖలు ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలు తెలుసుకోవడానికే ఇవాళ ఐఏఎస్ల కమిటీని కూడా నియమించడం జరిగింది. తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి, సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా అన్ని అంశాలు శ్రీకారం చుట్టబోతూ ఉంది. మరికొన్ని రోజులలోనే నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఆ ఉద్దేశంతో నిరుద్యోగులకు భరోసా ఇవ్వడానికే డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు నిరుద్యోగులతోని భేటీ అంశాన్ని కూడా మనం ప్రస్తావన తీసుకొచ్చినాం. ఒక వారం రోజుల్లోపే నిరుద్యోగులతోని భేటీ అవుతారు, నిరుద్యోగుల సమస్యలు తెలుసుకుంటారు. ఒకవైపు జీపీఓ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఇంకా ఏ శాఖలు మనం అతి తొందరలో ఎక్కువ ఉద్యోగాల భర్తీ దాంట్లో ఏ శాఖలు ఉన్నాయనే విషయాన్ని వాళ్ళ ప్రభుత్వం సుష్టతకు రానుందా చెప్తా ఉన్నారు, కమిటీలు వేస్తూ ఉన్నారు అని చెప్పేసి అన్నారు. గతంలో బీస్వాల్ కమిటీ వేసిళ్ళు. సో మరి దానికి సంబంధించి కూడా ఎందుకు మరి దాన్ని బట్టి కూడా చేయొచ్చు కదా, ఎందుకు మళ్ళీ కొత్త కమిటీలు వేయడం, ఇదంతా కాలయాపన అంటూ కూడా నిరుద్యోగుల వాదన. ఇప్పుడు బీస్వాల్ కమిటీ వేసిన గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయకనే కదా తెలంగాణ నిరుద్యోగుల అండ్రెస్ట్లో ఉన్నది అనే అంశం. గతంలో ఉద్యోగ నోటిఫికేషన్లు బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ కోర్టు నోటిఫికేషన్లు వేసి స్టేలు ఇచ్చి తెలంగాణ నిరుద్యోగులు తీవ్రమైన అసహనానికి గురయ్యారు. కాబట్టి ఇచ్చిన ఉద్యోగాలలో పారదర్శకత లేకపోవడం, ఇచ్చిన ఉద్యోగాలలో అనేక అవకతవకలు జరగడం, ఇచ్చిన ఉద్యోగాల్లో లీకేజ్ జరగడం, ఇచ్చిన ఉద్యోగాలలో పరీక్షలు పెట్టి పోస్టులు అమ్ముకునేది, ఒక భయాందోళనలో పరీక్షలు రాయాలంటే ఒక భయంగా స్టార్ట్ అయ్యేది. ఒక అపనమ్మకంతో ఆందోళనతో తెలంగాణ నిరుద్యోగులు 10 ఏళ్లలో మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి లోనైనారు. కాబట్టి ఆ అంశం రాకుండా ఈ ప్రభుత్వం ఒక పారదర్శకంగా, ఒక చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, కోర్టు చిక్కుముళ్ళు లేకుండా నిరుద్యోగులకు భరోసా ఇచ్చేలా, భద్రత ఇచ్చేలా, అవకతవకలకు ఎలాంటి అవకాశం లేకుండా కూడా నిరుద్యోగులు ఒక ఎక్కడా కూడా మేము రాసిన పరీక్ష ఒక పారదర్శకంగా ఉండేందుకు ఈ ప్రభుత్వం చేయడానికి. కాబట్టే ఈ సన్నాహాలు ఇన్ని రోజుల నుంచి మన యొక్క అన్ని కోణాల్లో మనం ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవడం. 2 లక్షల ఉద్యోగాల విషయంలో కూడా బాగా చర్చ జరుగుతుంది. ఏదైతే మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు కూడా మేము ఎక్కడ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు కూడా చెప్పలేదంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏందన్నా, నిజంగా 2 లక్షల ఉద్యోగాలపై కాంగ్రెస్ పార్టీకి ఏమైనా క్లారిటీ ఉందా? తెలంగాణలో ప్రతి ఖాళీలను భర్తీ చేయడానికి ఆలోచన ఉంది. కాబట్టి ఇవాళ సంవత్సరాల తరబడి
వయోభారంతో కొనసాగుతున్నటువంటి ఉద్యోగుల్ని కూడా తొలగించడం జరిగింది. యువతకు అవకాశం ఇవ్వాలని ఒకవైపు స్కిల్ యూనివర్సిటీ పెట్టడం జరిగింది. 2 లక్షల ఉద్యోగాలతోనే తెలంగాణలో నిరుద్యోగం పరిష్కారం కాదు. ప్రతి ఖాళీలను బయట చేసి ఒక క్రియేటివిటీ చేసి ఉద్యోగాల కల్పనకు క్రియేటివిటీ ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ రంగాల్లో ఇండస్ట్రీ రంగాల్లో ఒక క్రియేటివిటీ చేసి ఒక డిగ్రీ నుంచే ఉద్యోగాల కల్పన ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ఇవాళ బట్టి విక్రమార్క గారు చాలా విశ్వాసంతో నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త చెప్పడం జరిగింది. ఏదైతే 21వ తారీఖు ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళబోతున్నారు, అక్కడ ఒక కాలేజ్ ఓపెనింగ్కి. సో మరి అక్కడికి వెళ్ళే ముఖ్యమంత్రి గారు ఎందుకు చిక్కడపల్లి లైబ్రరీ కావచ్చు, అశోక్ నగర్కి ఎందుకు రావట్లేదు? గతంలో ఇక్కడికి వచ్చే కదా మాకు హామీ ఇవ్వడం జరిగింది అంటూ కూడా సో నిరుద్యోగులకు సంబంధించిన వాదన. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 100 ఏళ్ళ చరిత్రతో కలిగినటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి దేశానికి ప్రపంచానికి ఒక చరిత్ర గల ఉస్మాన్ యూనివర్సిటీ కాబట్టి అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంతవరకు ఒక ముఖ్యమంత్రి గతంలో రాజశేఖర్ రెడ్డి గారు, ఆ తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రులు యూనివర్సిటీలకు వెళ్ళడం అనేది ఒక సాధారణం, ఒక ఆనవాయితీ. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, అందులో ఒక విద్యాశాఖ మంత్రి కూడా సీఎం గారు. కాబట్టి అక్కడ హాస్టల్ బిల్డింగ్ కావచ్చు, ఆడిటోరియం ఓపెనింగ్ కావచ్చు, ఇంకా ఉన్నటువంటి గ్రంథాలయంకు స్టోన్ కానీ ఇట్లా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అక్కడ విద్యార్థులకు కావాల్సినటువంటి ఇంకా మనం ఏ రకంగా యూనివర్సిటీని మనం క్వాలిటీ వైపు నాణ్యత వైపు తీసుకెళ్తాము అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారిని వీసీ గారు ఆహ్వానిస్తూ ఉన్నారు. రేపు వెళ్ళి అక్కడ విద్యార్థులతో కరాచలం చేసి ఒక మంచి సందేశం యూనివర్సిటీ నుంచే ఇచ్చి తెలంగాణలో ప్రభుత్వ కార్పొరేట్ బడులకు, కార్పొరేట్ విద్యకు, కార్పొరేట్ యూనివర్సిటీలకు పోటీ పడేలా మన తెలంగాణలో ప్రభుత్వ యూనివర్సిటీలు, ప్రభుత్వ పాఠశాలలు ఒక మంచి అభివృద్ధి చెందుతా ఉన్నాయనే విషయాన్ని, ఇంకా మనం ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇంకా ఉన్నటువంటి రిక్రూట్మెంట్ అంశం కావచ్చు, ఇంకా అనేక అంశాలు తెలంగాణలో ప్రభుత్వ యూనివర్సిటీలను అభివృద్ధి కోసం ఇవాళ ఇండస్ట్రీలు పోటీ పడేలా, ప్లేస్మెంట్స్ పెంచేలా, విద్యార్థులకు యూనివర్సిటీ నుంచే ఉద్యోగాలు వచ్చేలా ముఖ్యమంత్రి గారు ఒక కార్యాచరణ తీసుకుంటా ఉన్నారు. అంటే ఇప్పుడు త్వరలోనే మాట కాకుండా మాకు క్లారిటీ ఇవ్వండి, ఏ రోజు ఏ నెలలో రాబోతుంది నోటిఫికేషన్ అనేది ప్రధానంగా ఇది ఒక అంశం అయితే నిరుద్యోగుల నుండి వస్తున్న అంశం. చివరిగా ఒక క్లారిటీ ఇవ్వండి. ఒక మంచి రానున్న రోజుల్లో మంచి అవకాశం రాబోతా ఉంది. నిరుద్యోగులకి ఇది శుభవార్తలాగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి చెన్నగాని దయాకర్ గారు సో ఈరోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని అయితే కలవడం జరిగింది. సో నిరుద్యోగులకు సంబంధించి సమస్యలపై కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. వాళ్ళకు రాబోయే రోజులలో కొత్త నోటిఫికేషన్ రాబోతుంది, కంపల్సరీ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కూడా నోటిఫికేషన్ అయితే రాబోతుంది. పోలీస్ శాఖలో కావచ్చు, జీపీఓకి సంబంధించిన వాటిలో నోటిఫికేషన్ రాబోతుందంటూ కూడా చెన్నగాని దయాకర్ గారు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వీరాతో నవీన్, యోయో టీవీ, హైదరాబాద్.